ధోని లాంటి కామ్‌నెస్, ధోని లాంటి మెంటాలిటీ, కోహ్లీలా హంగర్ ఉంది. బ్యాటింగ్ స్టైల్ డిట్టో కోహ్లీ. కోహ్లీలా కవర్ డ్రైవ్ కొడితే చూడముచ్చటగా ఉంటుంది. రోహిత్‌లా పుల్ షాట్ పవర్‌ఫుల్‌గా కొడతాడు. రా రాహుల్‌లా ఫ్లిక్ స్టైలిష్‌గా ఆడతాడు. ద గ్రేట్ సచిన్‌లా స్ట్రైట్ డ్రైవ్. ప్రపంచాన్నే గడగడలాడించిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్ స్వీప్‌తో సిక్సర్ కొడతాడు. పవర్‌ఫుల్ హిట్టింగ్ అస్సలకే ఉండదు. బ్రూటల్ టైమింగ్ ఉంటది. ప్రాపర్ టెక్స్ట్ బుక్ షాట్స్ ఆడతాడు. ది గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచినే ఇతను బిగినింగ్ ప్లేయర్ అని చెప్పాడు. లెజెండ్ పాంటింగ్ ఏం చెప్పాడంటే ఇండియా నెక్స్ట్ బిగ్ థింగ్ అని. ఒకప్పుడు స్పార్క్ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ స్పార్క్ కాస్త రాకెట్ అయింది. ఇకపై ప్రపంచాన్ని శాసించే రాజు ఋతురాజు. A very happy birthday to Ruturaj Gaikwad, the star by Rocket Raja. A happy birthday. సో ఎప్పటి నుంచి రుతురాజ్ గైక్వాడ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. సో ఎప్పుడు కుదరలేదు. సో తన బర్త్డే స్పెషల్గా ఒక రికార్డ్ లైక్ ఆ స్పార్క్ కనబడింది. సో రుతురాజ్ గైక్వాడ్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం కొంచెంసేపు. అలాగే ధోనికి రుతురాజ్ గైక్వాడ్కి చాలా క్లోజ్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ ఏంటనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇంటర్నేషనల్లో రావాలంటే ఏం చేయాలి, ఇంటర్నేషనల్లో ఎప్పుడు చూడబోతున్నాం అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది గుర్తు పెట్టుకోండి, ఆ లిస్టులో ధోనికి రిప్లేస్మెంట్ ఐ మీన్ ధోని పేరు వచ్చేలాగా ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అది జూన్లో. అది రాసి పెట్టుకోండి, పక్కా ఆ రికార్డ్ క్రియేట్ చేస్తాడు. యా, ఆ రికార్డ్ గురించి అలాగే రుతురాజ్ గైక్వాడ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్ ఆర్ సిఎస్కే ఫ్యాన్ అయితే ఫస్ట్ లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే రుతురాజ్ గైక్వాడ్ అని మెన్షన్ చేయండి. యా, దట్స్ ద ఓన్లీ థింగ్. అది ఒక్కటి చేయండి, దట్స్ ఇట్. సో రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే ది స్టార్ బై పూణే సిటీ నుంచి వచ్చాడు. అండ్ ఫస్ట్ డొమెస్టిక్ సర్కిట్లో మంచిగా ఆడి నేమ్ వచ్చింది. 2019లో సిఎస్కే యాక్చువల్గా తను పిక్ చేసింది. ఆ సీజన్లో సిఎస్కే తనకు గేమ్ ఛాన్స్ ఇవ్వలేదు. 2020లో ఇనిషియల్గా నెంబర్ 4లో ట్రై చేశారు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఓపెనింగ్ పొజిషన్లో ట్రై చేశాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇంకా అంతే. తర్వాత కోవిడ్ కారణంగా ఐపీఎల్ అనేది యూఏఈకి షిఫ్ట్ చేశారు. అక్కడ టీం సిఎస్కే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా లేకపోవడంతో స్పార్క్ కనిపించట్లేదని ధోని చెప్పిన తర్వాత ది స్పార్క్ బై రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత ఏదైతే సెకండ్ ఛాన్స్ వచ్చిందో అప్పుడు కంటిన్యూయస్గా 350s కొట్టాడు. దట్స్ ది ఫస్ట్ స్టెప్ దట్ రుతురాజ్ గైక్వాడ్. అది రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ స్టెప్. దాని తర్వాత 2021 సీజన్లో రెచ్చిపోయాడు. సో సిఎస్కే 4th టైటిల్ గెలవడానికి ద మెయిన్ రీజన్ 2021 సీజన్లో చూసుకుంటే 635 రన్స్ కొట్టాడు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు తెచ్చుకున్నాడు, ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ పార్ట్నర్షిప్ అనేది అదిరిపోయింది. సో రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే 2021 అలాగే 2023 కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ లైక్ 2000 ఐపీఎల్ రన్స్ చేయడానికి ఫాస్టెస్ట్ ప్లేయర్. అలాగే సిఎస్కే టాప్ రన్ స్కోరర్ సిన్స్ ఫ్రమ్ 2021. ఐపీఎల్లో చూసుకుంటే 2800+ రన్స్ ఉన్నాయి. యావరేజ్ చూసుకుంటే 37+ ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 139+ ఉంది. 2022లో ఏషియన్ గేమ్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించాడు, ఇండియన్ కెప్టెన్. అలాగే సిఎస్కే ద ఓన్లీ వన్ ప్లేయర్ అగెన్స్ట్ ప్రైమ్ ఆస్ట్రేలియా మీద T20sలో సెంచరీ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.
ఇవి ఇంటర్నేషనల్ అచీవ్మెంట్. అలాగే రీసెంట్లో చూసుకుంటే ఓడిఐలో సెంచరీ, 77 బాళ్ళకి సెంచరీ. అండ్ డొమెస్టిక్‌లో చూసుకుంటే వేరే లెవెల్‌లో. సో, డొమెస్టిక్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్రేక్ చేయని రికార్డ్ లేదు. సో, విజయ్ హజారే ట్రోఫీలో వేరే లెవెల్‌లో ఆడాడు. ఈవెన్ నిన్న కూడా చూసుకున్నా. సో, ముద్దుగా ట్రాక్ టఫ్ ట్రాక్ బుల్లి అని మాట్లాడతాం. సో, ఫ్యాన్స్ కూడా టఫ్ ట్రాక్ బుల్లి అని పిలుస్తాడు. సో, ఈవెన్ నిన్న మ్యాచ్‌లో చూసుకున్నా బోత్ లైక్ అటు మధ్యప్రదేశ్ గాని, అలాగే ఎంపీలో మహారాష్ట్రలో గాని ఒక్క బ్యాట్‌మెన్ కూడా 40 కంటే పై రన్స్ చేయలేదు. బట్ దిస్ మ్యాన్ రుతురాజ్ గైక్వాడ్ 46 రన్స్ స్కోర్ చేశాడు. సో, పర్ఫెక్ట్‌గా చెప్పొచ్చు టఫ్ ట్రాక్ బుల్లి. సో, ఈవెన్ అద్భుతమైన సెంచరీ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్, సో న్యూజిలాండ్ సిరీస్‌తో డ్రాప్ చేసిన విజయ్ హజారే ట్రోఫీలో వేరే లెవెల్‌లో ఆడాడు. అగనిస్ట్ గోవా అనుకుంటా 52 ఫర్ 6 నుంచి అక్కడ 134 రన్స్ చేశాడు. సో, ఫాస్టెస్ట్ 20 లిస్ట్ ఏ సెంచరీస్ 95 ఎంట్రీస్‌లో. అలాగే ఫాస్టెస్ట్ 5K రన్స్ లిస్ట్ ఏ రన్స్. అలాగే హైయెస్ట్ లిస్ట్ ఏ యావరేజ్ ఉంది. అలాగే యావరేజ్ చూసుకుంటే 58.83 మినిమం 50 ఇన్నింగ్స్. అలాగే లాస్ట్ సీజన్ చూసుకున్న 413 రన్స్ ఉన్నాయి. లైక్ ప్రాపర్ డొమెస్టిక్ సర్కిట్లో వేరే లెవెల్‌లో ఆడుతున్నాడు. బండిల్ ఆఫ్ రన్స్ ఉన్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ లైక్ రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే నాట్ ప్రాపర్ లైక్ ఒకప్పుడు ఓపెనింగ్ పొజిషన్‌లో ఆడేవాడు. ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్‌లో కూడా ఆడుతున్నాడు. ఎవ్రీవేర్ టాప్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్ నుంచి టాప్ ఆర్డర్ వరకు ఏ పొజిషన్‌లో అయినా ఆడగలడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఈ రికార్డ్ వచ్చేసరికి ఎవరు అన్‌బ్రోక్ చేయలేరు. సో, అలాంటి రికార్డ్ ఒకటి డొమెస్టిక్‌లో 2022లో కొట్టాడు. సో, అది వచ్చేసరికి ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు కొట్టాడు. సో, 1 ఓవర్ 43 రన్స్. ఈ రికార్డ్ అనేది అస్సలు ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక ముందు కూడా బ్రేక్ చేయలేరు. ఆ రోజు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి డబుల్ సెంచరీ చేశాడు. 220 రన్స్. అండ్ నెక్స్ట్ దేర్ వర్ మెనీ రికార్డ్స్ లైక్ ఈవెన్ డొమెస్టిక్ సైడ్ మిస్టఫ్ అలీ ట్రోఫీలో 100+ సిక్స్లు కొట్టిన బ్యాట్మెన్. అలాగే మోర్ సెంచరీస్ ఉన్నాయి సైడ్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో. దేర్ వర్ మెనీ అన్బ్రోకెన్ రికార్డ్స్ చాలా ఉన్నాయి డొమెస్టిక్ సర్క్యూట్లో. అండ్ నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ధోని అలాగే రుతురాజ్ గైక్వాడ్కి సిమిలారిటీస్ ఏంటి. సో, ధోని లాగా సిమిలారిటీస్ అంటే కామ్నెస్. సో, ధోని లాగా కామ్గా ఎప్పుడు ఉంటాడు. లైక్ బ్యాటింగ్ చూసుకుంటే ధోనిలా ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా ఆడి రెచ్చిపోతాడు. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ధోనిలా ఇన్నింగ్స్ను బిల్డ్ చేస్తాడు. ఇన్నింగ్స్ బిల్డ్ ఇన్ ద సెన్స్, సో మీరు ఇప్పుడు చూస్తే ధోని స్టైల్ ఏంటంటే, సో టీమ్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు, సో నో అదర్ బ్యాట్మెన్ స్కోర్ చేయనప్పుడు ధోని ఒక్కడు నిలబడి టీంకు రెస్పెక్టివ్ స్కోర్ చేస్తాడు. అది ధోని వచ్చేసరికి మల్టిపుల్ టైమ్స్ చేశాడు, మల్టిపుల్ అకేషన్స్లో చేశాడు. దానిలో డెబేటే లేదు. అలాగే సేమ్ రుతురాజ్ గైక్వాడ్ ఎగ్జాక్ట్ డిటో సేమ్ థింగ్. సో ధోని లాగా ఎప్పుడైతే ఇన్నింగ్స్లో ఎప్పుడు లైక్ టఫ్ ట్రాక్ బుల్లి అనేది ఎందుకు ఊరికే అనం, ఎందుకంటే ఎక్కడ ప్రతి అదర్ బ్యాట్మెన్ స్కోర్ చేయడంలో టఫ్, అదర్ బ్యాట్మెన్ స్కోర్ చేయలేనప్పుడు తిని వచ్చేసరికి ఒక్కడే నిలబడి ఒక్కడే మ్యాచ్ గెలిపించుకుంటాడు, ఒక్కడే మంచిగా ఆడతాడు. ఐపీఎల్లో అలాంటి ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ పై చూసాం. లేటెస్ట్ చూసుకుంటే అగైనెస్ట్ గోవా మీద లైక్ 52 ఫర్ 5. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఎవ్రీవేర్ డొమెస్టిక్ సర్కిట్లో చూసుకుంటే తను ఆడే మహారాష్ట్రలో ఒక్కడు ప్రాపర్ బ్యాట్మెన్ ఉండడు. ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా ఆడే బ్యాట్మెన్ ఒక్కడు లేడు. రుతురాజ్ గైక్వాడ్ లాగా కన్సిస్టెంట్ ప్లేయర్ ఆ టీంలో ఒక్కడు ఉండడు. కానీ ఆ టీంను అలాంటి టీంను తిను సెమీఫైనల్స్ ఫైనల్కి తీసుకెళ్తాడు బికాస్ ఆఫ్ దట్ అబిలిటీ. అలాగే ఇంకోటి వచ్చేసరికి ధోనిలా లైక్ నెంబర్ 3 పొజిషన్లో నుంచి నెంబర్ పొజిషన్లో ఎక్కడైనా ఆడగలడు. అండ్ ద మెయిన్ థింగ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ టీమ్ బిట్వీన్
సిఎస్కే అలాగే ధోని. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ధోని ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చూసుకుంటే ఫస్ట్ 4 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. ఓకే. సో ఫస్ట్ 4 మ్యాచెస్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్కి వచ్చిన తర్వాత పాకిస్తాన్తో తనకు ఛాన్స్ దొరికింది. వెన్ హీ కమ్ యాజ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ అక్కడ ఛాన్స్ ఇచ్చింది. అక్కడ నుంచి ధోనికి తిరుగులేడు. అలాంటి ధోని టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. టీమిండియా ప్రపంచంలో లైక్ అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్ కప్పు తెచ్చిన ఒకే ఒక కెప్టెన్. సో సేమ్ విత్ ద కేస్ రుతురాజ్ గైక్వాడ్ స్టార్ట్ విత్ నెంబర్ 4 మిడిల్ ఆర్డర్ లో ట్రై చేశాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ లో లైక్ 4th మ్యాచ్ లో ఓకే అప్పుడు ఓపెనింగ్ పొజిషన్ ఇచ్చారు. అప్పటి నుంచి తిరుగులేదు. తను కూడా సిఎస్కే కెప్టెన్ అయ్యాడు. అండ్ ధోని ఎలా అయితే ఇంటర్నేషనల్ సర్కిట్ లో లెగసీ తెచ్చాడో రుతురాజ్ గైక్వాడ్ ఇన్ ఫ్యూచర్ అది చేయబోతున్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ధోనిని రీప్లేస్ చేయలేడు. కానీ ఏదైతే ధోని లెగసీ క్రియేట్ చేశాడో ఆ లెగసీని ఇకపై ఫార్వర్డ్ చేయగలడు. ద స్పార్క్ బికమ్స్ రాకెట్. దట్ రాకెట్ హ్యాస్ నో స్టాప్. ఇట్స్ గోయింగ్ ఫ్లై. సో దేర్ వర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ ధోనిలా కామ్నెస్ అండ్ బ్యాటింగ్ చూసుకుంటే కోహ్లీ అండ్ వన్ మోర్ థింగ్ కోహ్లీలా గురించి చెప్పుకుంటే కోహ్లీలా స్లోగా ఆడతాడు. వన్స్ యాక్సలరేషన్ టైంలో కోహ్లీ 50 చేసిన తర్వాత కోహ్లీ యాక్సలరేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ విత్ ద కేస్ రుతురాజ్ గైక్వాడ్ యాక్సలరేషన్ వేరే లెవెల్లో చేస్తాడు. సేమ్ విత్ ద ధోని చూసుకున్న ఫస్ట్ టైం టుక్ చేసుకుంటాడు. వన్స్ సెటిల్ అయిన తర్వాత యాక్సలరేషన్ పీక్లో ఉంటుంది. సేమ్ విత్ ద కేస్ విత్ రుతురాజ్ గైక్వాడ్ ఆల్సో యాక్సలరేషన్ అనేది పీక్లో ఉంటుంది. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఇంటర్నేషనల్ సర్కిట్లో గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ T20s గురించి మాట్లాడుకున్నాం. సో T20sలో చూసుకుంటే వేరే లెవెల్లో ఆడాడు ఇండియా టీంకు. సో లైక్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా సెంచరీ ఉంది, అలాగే 50 ఉంది. ఆ సిరీస్లో చూసుకుంటే 200+ రన్స్ చేశాడు. దట్స్ ఏ 5 మ్యాచ్ సిరీస్. అలాగే జింబాబ్వే సిరీస్లో వెన్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్, సో అక్కడ చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ ఓపెనింగ్ పొజిషన్లో 50 కొట్టాడు. అలాగే నెంబర్ 4 పొజిషన్లో ఆడారు. నెంబర్ 4 పొజిషన్లో కూడా 49 రన్స్ చేశాడు. సో వేరెవర్ ఈ ప్లేస్ హీ వాజ్ కంటిన్యూస్లీ స్కోర్. సో టన్ వచ్చేసరికి యావరేజ్ 15 మ్యాచెస్ సమ్వేర్ అరౌండ్ ఆడాడు. సో 600+ రన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడే సంజు శాంసన్ కానీ శుభ్మాన్ గిల్ కానీ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళ ముగ్గురి కంటే యావరేజ్ బాగుంది. వీళ్ళ ముగ్గురి కంటే స్కోర్స్ ఎక్కువ చేశాడు. వీళ్ళ ముగ్గురి కంటే యావరేజ్ బాగుంది. బట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ T20. దట్స్ ఎ సాడ్. సో T20 తను లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూసుకుంటే ఒకప్పుడు 7th ర్యాంక్లో ఉన్నాడు. T20 ర్యాంకింగ్స్లో 7th ర్యాంక్లో ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి టర్న్ డ్రాప్ చేశాడు. ఇంకా ఆ తర్వాత నుంచి T20sలోకి మళ్ళీ రాలేదు. హోప్ 2026 వరల్డ్ కప్ తర్వాత తను మ్యాక్సిమం బ్యాక్ వస్తాడు. ఇది 100% రాసి పెట్టుకోండి. రుతురాజ్ గైక్వాడ్ 2026 T20 వరల్డ్ కప్ IPL అయిన తర్వాత T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తను ఉండబోతున్నాడు. దట్స్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ టాక్ అబౌట్ ద ఓడిఐస్లో చూసుకుంటే 2022 సమ్వేర్ అరౌండ్ సో తనకు ఛాన్స్ ఇచ్చారు. అక్కడ చూసుకుంటే ఫస్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఒక 2-3 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికానే అక్కడ అగైనెస్ట్ శ్రీలంకతో మ్యాచెస్ ఆడాడు. అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా మీద తిను ఉన్నాడు కదా, ఎవరు, ఆండ్రిచ్ నోర్జా. సో తన ఓవర్లో వచ్చేసరికి కంటిన్యూస్గా 6 balls-కు 6 బౌండరీస్ కొట్టాడు. సో అక్కడ చూసుకుంటే ఒక్క 50 మాత్రమే కొట్టాడు. ఇంకా తర్వాత ఓడిఐ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రాలేదు. సో అక్కడ చూసుకుంటే గిల్ అనేది మంచిగా ఫేమస్ అయ్యాడు. సో గిల్ కన్సిస్టెంట్ ప్లేయర్ అయిపోయాడు.
నెక్స్ట్ లాస్ట్ మొన్న ఛాన్స్ వచ్చింది అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా వెన్ అయ్యర్ వాజ్ ఇంజూర్డ్. అక్కడ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిన, రెండో మ్యాచ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ నాక్ ఆడాడు. అక్కడ కూడా తలాకు 77 బాల్స్కి సెంచరీ చేశాడు. సో ఓడిఐస్లో హీ వాజ్ హీ హీ ఈజ్ హ్యావింగ్ పాత్. సో వన్స్ 2027 2026 is the global year for him. సో పక్కా ఓడిఐ స్కీమ్ ఆఫ్ టీమ్స్లో కూడా తను ఉన్నాడు. సో ఎప్పుడైతే కింగ్ రిటైర్ అయిందో, ఆ కింగ్ రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ రాజు రుతురాజ్ గైక్వాడ్ ఆ పొజిషన్ను అక్వైర్ చేయబోతున్నాడు. నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్ ఫిక్స్, దానిలో నో డౌట్. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వైట్ బాల్, టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడదాం. సో టెస్ట్ క్రికెట్ గురించి వచ్చి 2021లో యాక్చువల్లీ అక్కడే రుతురాజ్ గైక్వాడ్కు ఛాన్స్ వచ్చింది, బట్ ఇంజూర్ అయ్యాడు. సో ఫ్రీక్వెంట్ టైం లైక్ ఎప్పుడెప్పుడు తనకు గేమ్ ఆఫ్ ఛాన్స్ వస్తున్నాయో అప్పుడు ఇంజూర్ అయ్యాడు. సో దట్స్ ద లైక్ దట్ వాజ్ మిస్ ఫ్రమ్ హిమ్. సో ఎప్పుడెప్పుడైతే తనకు ఛాన్సెస్ వచ్చాయో అక్కడ ఇంజూర్ అయ్యాడు. సో అక్కడ ఆ టైంలో ఇంజూర్ అవ్వడం వల్ల శుభ్మన్ గిల్కి ఛాన్స్ వచ్చాయి. శుభ్మన్ గిల్ వచ్చేసరికి సిమెంట్ వేసుకున్నాడు ఆ ప్లేస్. బట్ రుతురాజ్ గైక్వాడ్ అనేది ఆ టైంలో ఇంజూర్ కాకపోయింటే ఆ ప్లేస్ అనేది గిల్ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఉండేవాడు. సింపుల్ థింగ్. సో టెస్ట్ ఫార్మాట్ ఒక్కటి తను ఇంకా డెబ్యూట్ చేయలేదు. సో టెస్ట్ ఫార్మాట్లో తను ఏలబోతున్నాడు. నెంబర్ 3 పొజిషన్లో ఇప్పుడు ఖాళీగా ఉంది. నెంబర్ 3 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్ అగైనెస్ట్ శ్రీలంక సిరీస్లో ఆన్ ట్రాక్. సో అగైనెస్ట్ శ్రీలంక సిరీస్లో తను సెలెక్ట్ అవ్వబోతున్నాడు అండ్ ఆ సిరీస్లో సెంచరీ చేయబోతున్నాడు. దీనితో ఆల్ ద ఫార్మాట్స్ T20, ODI అలాగే టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో 7th లిస్టులో ఉండబోతున్నాడు. 7 మీన్ చాలా ఫర్ ఎ రీజన్. యా. సో టెస్ట్లో సెంచరీ చేస్తే 7th బ్యాట్మెన్ టు స్కోర్ ఇన్ అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్ ఫ్రమ్ ఇండియా. సో అక్కడ చూసుకుంటే సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, అలాగే హిట్ మ్యాన్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ and SSV Jaiswal. These are all the 6 batsmen that score across all the formats. There is a chance for 7th batman. Here it is the man, 7th batman. సో రుతురాజ్ గైక్వాడ్ ఆ 7th పొజిషన్లోకి రాబోతున్నాడు. ఎందుకంటే శ్రీలంక సిరీస్లో తను సెంచరీ చేస్తే టెస్ట్ సిరీస్లో ఇక 7th బ్యాట్మెన్ అనేది తను ఫిక్స్ అయిపోతాడు. అది నెక్స్ట్ జరగబోతుంది. దట్స్ ద యూనివర్స్ ప్లానింగ్. దట్స్ చాలా మ్యాజిక్. యా. సో ఇన్ ఫ్యూచర్ రుతురాజ్ గైక్వాడ్కు ఫ్యూచర్ ఉంది, లైక్ ఇన్ ఫ్యూచర్. సో తను డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తన గేమ్ ప్లే అనేది ఇలాగే ఉండాలి. సో తన కామ్ నేచర్ అనేది అలాగే కంటిన్యూ అవ్వాలి. హేటర్స్ని పట్టించుకోవద్దు. తన న్యాచురల్ ప్లేయింగ్ ఆడాలి. సో వన్ థింగ్ దట్ ఐ రిక్వెస్ట్ ఈస్ డౌన్ ది ఆర్డర్ ఆడకుండా నెంబర్ 3 ఆర్ ఓపెనింగ్ పొజిషన్ మాత్రమే ఆడాలి. సో అక్కడ హీ వాజ్ వెరీ సక్సెస్. సో అదే పొజిషన్లో ఆడాలి. అండ్ సో తను కొంచెం పేషెంట్గా ఉంటే ఇన్ ఫ్యూచర్ తను వచ్చేసరికి అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్ హీ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ టీమ్ ఇండియా, దానిలో నో డౌట్. సో ప్లేయర్లో పొటెన్షియల్ చాలా ఉంది అండ్ కెప్టెన్సీలో కొంచెం స్పార్క్ కనిపించట్లేదు. ఎందుకు చెప్పాను? సో స్పార్క్ కనిపించలేదు అంటే తను ఒరిజినల్ స్పార్క్ తీస్తాడు, దానికి ఎట్లా మారిపోతాడు. సో కింద కామెంట్లో మెన్షన్ చేయండి టెస్ట్ కెప్టెన్సీలో స్పార్క్ మిస్ అయిందని. సో దట్ సిఎస్కే 2026 కప్ గెలుస్తుంది. అది ఇఫ్ ఇన్ కేస్ రుతురాజ్ కంటపడితే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. చాలాసేపు మాట్లాడుకున్నాం రుతురాజ్ గైక్వాడ్ గురించి. సో మంచి బ్యాట్మెన్. సో ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. వెరీ హ్యాపీ బర్త్డే టు రుతురాజ్ గైక్వాడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యారీ ఫార్వర్డింగ్ ద లెగసీ ఆఫ్ సిఎస్కే and carry forwarding the legacy of Virat Kohli. Thank you so much. Hyderabad to Chennai fans కింద ఎల్లో సింబల్ మెన్షన్ చేయండి.
సో మీరు కామెంట్ చేయండి, వాట్స్ ద ఋతు నెక్స్ట్ బిగ్ అచీవ్మెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మిస్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నారో, యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్, యూ ఆర్ ట్రూలీ సిఎస్కే ఫ్యాన్స్, అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్, అలాగే ద మెయిన్ కోర్ ఇండియా టీమ్ ఫ్యాన్స్, అండ్ మోర్ ఓవర్ ద క్రికెట్ లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.